ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా 1 రియాల్స్ విలువ గల కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటు మీద 10 మిలియన్లు అని ఉన్నప్పటికీ ఇండియన్ కరెన్సీలో మాత్రం దాని విలువ కేవలం 650 రూపాయలు మాత్రమే. ఇక అమెరికా డాలర్లో అయితే దాదాపు $7 ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ కరెన్సీ విలువ ఏ స్థాయిలో పడిపోయిందో తెలుసుకోవచ్చు. ఇరాన్లో ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి తక్కువ నోట్లతో ఎక్కువ చెల్లింపులు చేసేందుకు వీలుగా ఈ పెద్ద నోటును తీసుకొచ్చారు. ఓ పక్క యుద్ధ భయం, మరో పక్క ఇంటర్నెట్ బంద్ వంటి కారణాలతో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర డబ్బుల కోసం జనం క్యూ కడుతున్నారు. అంతేకాకుండా చేతిలో డబ్బు ఉంచుకోవడమే సురక్షితమని కూడా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ ఘర్షణలు, అంతర్జాతీయ ఆంక్షలు, ఇరాన్లో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి వల్ల ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పూర్తిగా కోల్పోతోంది.